హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ వీడియో పెట్టినా కూడా మీకు వ్యూస్ సరిగా రావడం లేదా? అది ఏంటి అని అంటే, ఒక వీడియో రీచ్ బాగా వెళ్ళాలంటే దానికి ఆడియో మరియు విజువల్సే ముఖ్యం. విజువల్ అనేది బాగా రావాలంటే దానికి సరైన లైట్ సెటప్ అనేది కావాలి. మరి లైట్ కావాలి అని అంటే దానికోసం మనం ఖర్చు అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికోసంగా నేను ఒక కొత్త రింగ్ లైట్ని అయితే పర్చేస్ చేశాను. ఈ లైట్ ద్వారా మనకి మీ యొక్క కంప్లీట్ విజువల్ అనేది పూర్తిగా మార్చుకోవచ్చు. మరి ఆ రింగ్ లైట్ యొక్క రివ్యూ ఏంటి, ఆ తర్వాత దాని వర్కింగ్ ఎలా ఉంది, తర్వాత దాని అన్బాక్సింగ్ అంతా కూడా ఈ వీడియోలో అయితే చూస్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే వీడియోకి హైప్ను కూడా ఇవ్వండి. ఇక్కడ నేను డిజిటెక్ 60 వాట్ రింగ్ లైట్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయనేది కూడా మనకి ఇక్కడ బాక్స్ మీద ఇవ్వడం జరిగింది. రింగ్ లైట్ బాడీ, పవర్ కేబుల్, బాల్ హెడ్, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ మౌంట్ అంటే మన మొబైల్కి ఫిక్స్ చేసుకోవడానికి, రిమోట్ కంట్రోలు, తర్వాత లైట్ స్టాండ్, ఆ తర్వాత ఇన్సులేటర్ యూజర్ మాన్యువల్, కార్డు, బ్యాగ్. సో ఇది వచ్చి యూజర్ మాన్యువల్. ఇక్కడ కూడా మనకి దాని యొక్క ఫీచర్స్ అన్ని చెప్పడం జరిగింది. అంటే లూమెన్స్ ఎంత ఉంటుంది, తర్వాత ఎల్ఈడి బల్బ్స్ ఏంటి, తర్వాత అవుట్పుట్ పవర్ ఎంత, ఇదంతా కూడా ఇక్కడ ఇచ్చేశారు. మోడల్ అయితే ఇక్కడ ఇచ్చింది C6 మోడల్ అని. ఇక అయితే నేను దీన్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాను. సో మనం బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడొచ్చు లైట్ స్టాండ్ అయితే ఇచ్చాడు. స్టాండ్ అయితే నేను మళ్ళీ చూపిస్తాను. సో ఈ బాక్స్లో ఏమున్నాయనేది మనం చూసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మంచి బ్యాగ్ ఇచ్చాడు. సో బ్యాగ్ అయితే సూపర్గా ఉంది. బ్యాగ్ నచ్చింది నాకు చాలా బాగా. సో ఇప్పుడు బ్యాగ్ కూడా ఓపెన్ చేస్తాను. ఇదిగో మనకు కావాల్సిన రింగ్ లైట్ అయితే ఇక్కడే ఉంది. ఇదేనండి రింగ్ లైట్ C6 మోడల్. సో ఇప్పుడు ఈ రింగ్ లైట్కి మనం స్టాండ్ అయితే అటాచ్ చేద్దాం. సో రింగ్ లైట్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు స్టాండ్ అయితే ఓపెన్ చేద్దాం. రింగ్ లైట్ అయితే చూసాము, రింగ్ లైట్ స్టాండ్ కూడా చూడాలి కదా. సో ఇదే స్టాండ్. సో ఈ స్టాండ్కి సంబంధించి లాక్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది మనకి. స్టాండ్ అయితే మాత్రం సాలిడ్గా అయితే ఉంది. ఇక్కడైతే రింగ్ లైట్ స్టాండ్ అయితే చూడొచ్చు. సో దీనికి 3 లాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఆ లాక్స్ని రిలీజ్ చేసుకొని మీరు దీని ఎంటైర్ లెంత్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీటిని ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ సర్ఫేస్ మీద మీకు ఎలా కావాలంటే అలా పెట్టేసుకొని ఆ తర్వాత లాక్ చేసుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ లాక్స్ని కూడా ఫిక్స్ చేసుకోండి. సో ఇది ఈ విధానంతో మీరైతే దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంత హైట్ కావాలో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అయితే మనం దీని సీటింగ్ చెక్ చేసుకోవాలి. సీటింగ్ అనేది చూసుకోండి, ఇది కింద వరకు పూర్తిగా వచ్చేయాలి.
వచ్చిన తర్వాత వెనకాల నాబ్ అయితే ఉంది, నాబ్ని టైట్ చేసుకుందాం ఫుల్ టైట్. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇంకొక నాబ్ అయితే ఇచ్చాడు. దీన్ని అడ్జస్ట్మెంట్ మీకు కిందకి కావాలా పైకి కావాలా ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. దీన్ని టైట్ చేసుకోండి. సో టైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి హైట్ నాకంటే ఎక్కువగానే ఉంది. సో వాళ్ళు చెప్పినట్టు 6 feet కంటే ఎక్కువగానే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ యాక్సెసరీస్ అయితే ఇచ్చారు. సో యాక్సెసరీస్ కూడా చూద్దాము ఏమేమి ఉన్నాయనేది. సో ఈ యాక్సెసరీస్లో మనకి పవర్ కేబుల్ ఇచ్చాడు, పవర్ కార్డు. ఆ తర్వాత ఒక రిమోట్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఒక యూజర్ మాన్యువల్. ఆ తర్వాత స్మార్ట్ ఫోను హోల్డర్. సో ఇప్పుడు మీరు కనుక, నేను హైట్ తగ్గిస్తున్నాను, మొబైల్ని మనం ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ స్లాట్లో దీన్ని టైట్ చేసుకోండి. ఇక ఇది వచ్చేసరికి స్మార్ట్ ఫోన్ హోల్డర్. ఇక్కడ మొబైల్ని మనం ఫిక్స్ చేసుకొని వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. సో ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ కనుక చూస్తే ఒక స్విచ్ అయితే ఇచ్చాడు. ఇది ఆన్ ఆఫ్కి, ఆఫ్ ఆన్. తర్వాత ఇది వచ్చేసరికి స్లాట్. ఈ స్లాట్లోనే మనం పవర్ కార్డ్ ఏదైతే ఇచ్చాడో ఈ స్లాట్లో మనం ఫిక్స్ చేయాలి. సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి సాకెట్లో 2 pin సాకెట్లో పెట్టేసుకుంటే మనకి లైట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 2 USB స్లాట్లు ఇచ్చినాడు. ఇది ఎందుకనంటే మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. దీన్ని ఈ 2 USB స్లాట్లు యూజ్ చేసి మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ 2 కంట్రోల్స్ అయితే ఇచ్చినాడు. ఈ కంట్రోల్స్ నేను పవర్ ఆన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఇక్కడైతే 2 కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక కంట్రోల్ వచ్చేసరికి ఇంటెన్సిటీ, ఒక కంట్రోల్ వచ్చేసరికి టెంపరేచర్. సో ఇప్పుడు ఇంటెన్సిటీని నేనైతే చూపిస్తాను. ఇంటెన్సిటీ పెంచుతున్నాను రైట్ సైడ్. సో ఇంటెన్సిటీ పెంచేటప్పుడు చూడండి దీని యొక్క గ్లో అనేది చాలా పెరుగుతుంది. సో ఇంటెన్సిటీ పెంచాను. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇది టెంపరేచర్. సో టెంపరేచర్ వామ్లో పెట్టుకోవచ్చు, మనం సాఫ్ట్ లైట్ వైట్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది వామ్లో ఉంది, నేను ఇది సాఫ్ట్ లైట్కి అయితే మారుస్తున్నాను. ఇది సాఫ్ట్ లైట్. సో ఇప్పుడు చూడండి నార్మల్గా లైటింగ్ ఉన్నప్పుడు ఎలా ఉందో వీడియో ఒకసారి చూశారు మీరు. సో లైటింగ్ లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి మనకు అసలు వీడియో కనపడటం చాలా తక్కువగా ఉంది. నేనే చాలా డల్గా కనపడుతున్నాను. ఇప్పుడు లైటింగ్ అప్లై చేసిన తర్వాత చూడండి నేను ఎంత క్లారిటీగా బాగా కనపడుతున్నాను. మీరే చూడవచ్చు ఈ 2 డిఫరెన్సెస్. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ హోల్డర్ ఏదైతే ఉందో ఇక్కడ మొబైల్ని ఫిక్స్ చేసుకొని మీరు ఈజీగా ఎటువంటి కండిషన్లో ఉన్నా మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీ వీడియో యొక్క విజువల్ అనేది బాగా కనపడుతుంది. ఆ తర్వాత ఆడియోకి ఒక మైక్ని కనుక యూజ్ చేసుకుంటే మీ వీడియో యొక్క రీచ్ అనేది చాలా బాగా వెళ్తుంది.